అహల్య దగ్గర నుండి ఇంకా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎవరెవరు? రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి. వాళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళప్పుడు మిథిలా నగరంలోకి ఎంటర్ అవుతారంట. సో ఎంటర్ అయినప్పుడు మిథిలా నగరం ఎంట్రన్స్లో ఫుల్ ఫ్లాగ్స్ ఉన్నాయంట, ఇట్లా వెల్కమింగ్ ఫ్లాగ్స్ లాగా, జై 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 అన్నట్లా వెల్కమింగ్ ఫ్లాగ్స్ ఉన్నాయంట చాలా. అయితే అది చూస్తే వీళ్ళందరికీ ఏమనిపించింది, ఈ ఫ్లాగ్స్ రాముడి కోసమే పెట్టారా అన్నట్టు ఉందంట. అయితే ఇంకా ఇట్లా వాళ్ళు ఎంటర్ అవ్వగానే ఫుల్ గాలి వచ్చిందంట. గాలి వచ్చి పువ్వులు అవన్నీ వచ్చి రాముడిని వెల్కమ్ చేస్తున్నాయంట మిథిలా నగరంలోకి. సో వాటికి కూడా తెలిసిపోయింది రాముడు వస్తున్నాడు అని చెప్పేసి. వాళ్ళకు కూడా తెలిసిపోయింది అనమాట. సో అట్లా గాలి వచ్చి రాముడిని వెల్కమ్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా జనక మహారాజుకు కూడా తెలిసిందంట రాముడు వస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా జనక మహారాజు ఈ 3 కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే ఎవరెవరు? రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి కూడా. విశ్వామిత్ర మహర్షి ఇస్ బిగ్, లైక్ వెరీ ఫేమస్ టీచర్. సో ఆయన కూడా వస్తున్నాడు మిథిలా నగరంకి అని చెప్పేసి వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడంట జనక మహారాజు. ఇంకా వీళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాడంట. వీళ్ళు రాగానే ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇన్వైట్ చేసిందంట, కెన్ యూ అటెండ్ మై డాటర్ సీతా స్వయంవర్ అని చెప్పేసి. రాముడు విశ్వామిత్ర మహర్షిని చూసిండంట. చూసి విశ్వామిత్ర మహర్షి ఏం చెప్తే అది చేస్తాడు కదా రాముడు, ఎందుకంటే టీచర్ కదా. సో విశ్వామిత్ర మహర్షిని చూడగానే విశ్వామిత్ర మహర్షి ఇట్లా తల నాడ్ చేసిండంట. అని చేయగానే ఇంకా రాముడు ఓకే నేను అటెండ్ అవుతాను అని చెప్పేసి అన్నాడంట. అయితే ఇంకా ఈయన చెప్తుండంట, జనక మహారాజు చెప్తుండంట వాళ్ళకి అసలు స్వయంవరము కాన్సెప్ట్ ఏంటి, స్వయంవరంలో పెళ్లి కొడుకులకి ఏది వాళ్ళు ఏ ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళకి సీతనిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండంట. సో వాళ్ళు స్వయంవరంలో ఏం చేయాలంట అంటే శివధనస్సు ఉంటుంది కదా, శివధనస్సుని లేపి ఆ శివధనస్సుకి విల్లు కట్టి ఎవరైతే ఆ శివధనస్సుని లేపి విల్లు కడతారో వాళ్ళకి నా కూతురు సీతనిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పిండంట. సో దానికి రీజన్ ఏంటంట అంటే సీత చిన్నగా ఉన్నప్పుడు దాని కిందికి ఒక శివధనస్సు ఒక రూమ్లో ఉంటుందంట. ఆ శివధనస్సు జనక మహారాజుకి గిఫ్ట్ వచ్చిందంట ఎప్పుడో చిన్నప్పుడు. సో ఆ శివధనస్సు ఒక పూజ రూమ్లో ఒక టేబుల్ మీద పెట్టేసి ఉంటుంది. ఆ టేబుల్ మీద పెట్టేసి ఉన్న శివధనస్సు కిందికి ఒక చిన్న బాల్ పోతుందంట సీత చిన్నగా ఉన్నప్పుడు. ఆ చిన్న బాల్ కోసము సీత ఏం చేసింది, జస్ట్ అది ఇట్లా నెట్టేసిందంట శివధనస్సుని. నెట్టేసి ఆ బాల్ తీసుకొని వెళ్ళిపోయిందంట. అది చూసి జనక మహారాజు ఫుల్ షాక్ అయిందంట. ఎందుకంటే అది 500 పవర్ఫుల్ పీపుల్ నెట్టినా కూడా అది మూవ్ అవ్వదంట ఆ టేబుల్. అండ్ ఆ శివధనస్సును చాలామంది కలిపి లేపాలంట. అట్లాంటిది సీత ఈజీగా లేపేసి దాంతో ఆడుకుంటుందంట ప్లే టాయ్ లాగా. సో ఇంకా జనక మహారాజు ఏమనుకున్నాడంట, నా కూతురు సీతకి ఎవరైతే పెళ్ళి చేసుకుంటారో వాళ్ళు కూడా ఈ శివధనస్సుని ఎవరైతే లైక్ శివధనస్సుని లేపే అంత పవర్ ఉన్న వాళ్ళకే నేను నా కూతుర్ని సీతకిచ్చి నా కూతురు సీతని వాళ్ళకిచ్చి పెళ్ళి చేస్తా అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఏమవుతుంది, ఇంకా అందరు నడుచుకుంటూ పోతారు. నడుచుకుంటూ పోయి ఆ స్వయంవరం ప్లేస్లో రీచ్ అవుతారు. ఇంకా అలా చెప్పుకుంటే వాళ్ళు స్వయంవరం ప్లేస్కి రీచ్ అయ్యారు కదా. రీచ్ అయిన తర్వాత అంటే ఇంకా అందరూ కూర్చున్నారంట అక్కడ. రాముడు ఇప్పుడేంటి ప్రిన్స్ కదా, లక్ష్మణుడు కాదు కదా. సో రాముడు ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడు ప్రిన్స్ కాదు. సో రాముడు మాత్రమే స్వయంవరం అటెండ్ అవ్వగలుగుతాడు అన్న కదా. ఎప్పుడు ఎట్లా అంటే లక్ష్మణుడు తర్వాత ప్రిన్స్. సో ఇప్పుడు రామ భరత లక్ష్మణ శత్రుఘ్న కదా. సో రాముడికి పెళ్ళైన తర్వాత భరతుడికి ఆర్ లక్ష్మణుడికి పెళ్ళవుతుంది. అట్లా అన్నకి పెళ్ళైన తర్వాతనే తమ్ముళ్ళకి పెళ్ళవుతుంది అనమాట ఓల్డెన్ డేస్లో. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, రాముడికి పెళ్ళి కాలేదు. సో రాముడు ఈజ్ ద ప్రిన్స్. సో ఆయన స్వయంవరం అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా రాముడిని వేరే ప్రిన్స్లతో పాటు కూర్చోబెట్టిండు. ఆ స్వయంవరంలో ట్విస్ట్ ఏంటి తెలుసా, రావణాసుడు కూడా ఉంటాడు. యా ప్రిన్స్ కదా రావణాసుడు కూడా వస్తాడు, స్వయంవరంకి వస్తాడు.
ఉంటాడు దాంట్లో. కానీ రావణాసుడు కూడా ఆ శివధనస్సుని ఎత్తలేకపోతాడు. సో రావణాసుడు ఏంటి, శివుడికి ఫుల్ భక్తుడు అనమాట. సో రోజు శివనామం స్మరిస్తూ ఉంటాడు. ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ నమః అని చెప్పేసి. సో రావణాసుడు ఏమనుకుంటే, ఇది నా బాస్ది కదా. సో బేసిక్గా రావణాసుడు సీతను పెళ్లి చేసుకోవడానికి రాడు. ఆయనకి సీత ఎట్లుంటుందో తెలియదు, ఎందుకంటే సీత ముసుగులో ఉంటుంది. సో సీత ఎట్లుంటుందో రావణాసుడికి తెలియదు. స్వయంవరం ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి సీతను చూపిస్తారనమాట. సో రావణాసుడు వచ్చింది శివధనస్సు కోసం, సీత కోసం రాడు. సో రావణాసుడు వచ్చి, నా బాస్ అంటే ఆయన టీచర్ కదా, నా టీచర్ది వేరే వాళ్ళ దగ్గర ఉండద్దు, నా దగ్గరనే ఉండాలి అని చెప్పేసి వచ్చి ఆ శివధనస్సు తీసుకుపోదానికి వస్తాడు. కానీ అది లేపలేకపోతాడు రావణాసుడు, ఓడిపోతాడు. నెక్స్ట్ ఇంకా రాముడి టర్న్ వస్తుంది అనమాట. అట్లా వేరే వేరే ప్రిన్సెస్ అందరు ట్రై చేస్తాడు. ఇంకా జనక మహారాజుకి ఫుల్ భయం అవుతూ ఉంటుంది. అరే ఈ స్వయంవరంలో నా కూతురికి సరిపోయే అబ్బాయే నాకు దొరకడేమో, నేను తప్పు చేశాను అనుకుంటా, ఈ ఛాలెంజ్ వాళ్ళకి పెట్టి వేరేది పెట్టాల్సింది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. కరెక్ట్ అప్పుడే రాముడి టర్న్ వస్తుంది. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని అడుగుతాడంట, ఇప్పుడు రాముడు వస్తాడా అని చెప్పేసి అడిగితే విశ్వామిత్ర మహర్షి వెళ్ళు అని చెప్తాడు రాముడికి. చెప్పగానే రాముడు లేచి వాళ్ళ టీచర్ బ్లెస్సింగ్స్ తీసుకొని పోతాడనమాట. పోయి ఏం చేస్తాడు, జస్ట్ ఇట్లా లేపేస్తాడంట. ఎట్లా అంటే ఎలిఫెంట్ లోటస్ ఫ్లవర్స్ మీద దాని తొండంతో లేపుతుంది కదా, అంత ఈజీగా రాముడు శివధనస్సుని లేపుతాడంట. లేపి ఇట్లా పట్టుకుంటాడంట. పట్టుకోగానే అందరు షాక్ అవుతారంట. జనక మహారాజు కూడా ఫుల్ హ్యాపీ అంట. అమ్మయ్య నా కూతురు సీతకి ఒక్క అబ్బాయి దొరికిండు ఫైనల్గా అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడంట. రామ ఇంకా శివధనస్సుని లేపి దానికి విల్లు కడుతున్నాడంట. విల్లు అంటే ఏంటి, ధనస్సుకి ఒక థ్రెడ్ ఉంటుంది కదా, స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ కడుతున్నాడంట. ఒక కార్నర్కి పెట్టి ఇంకో కార్నర్కి ఇట్లా గుంజి కడుతుంటే ఏమైంది, ఒక్కసారి ధూమ్ అని శబ్దం వినిపించిందంట. ఆ శబ్దం ఓన్లీ ఆ రూమ్లోనే కాదు, ఎవ్రీ కార్నర్ ఆఫ్ ప్లానెట్కి వినిపించిందంట. ఏమైంది, రాముడు శివధనస్సుకి విల్లు కడుతుంటే శివధనస్సు ఇరిగిపోయింది. అది చాలా పెద్దది కదా, పెద్దది ప్లస్ ఫుల్ బరువుది కదా. సో అది బ్రేక్ అయ్యేసరికి అందరికి ఇంకా చెవులు పంజలు అంట, గుయ్యని సౌండ్ వచ్చిందంట. అయితే ఇంకా అది చూసి జనక మహారాజు హ్యాపీ ఉండే కదా, ఇప్పుడు షాక్ ఏంటంటే ఏంటి శివధనస్సు ఇరిగిపోయింది అని చెప్పేసి. అప్పుడు రాముడు కూడా ఏం చెయ్యనట్టు నార్మల్గా నిలబడ్డాడంట. ఏం జరిగింది అసలు, శివధనస్సు ఇరిగింది అని కూడా రాముడికి రియలైజ్ అవ్వలేదంట. అప్పుడు సీత ఫ్రెండ్స్ ఉంటారు కదా, సీత ఫ్రెండ్స్ అక్కడ నుండి ఉరుక్కుంటా పోయి సీతకు చెప్పిండంట, మీకు స్వయంవరంలో ఒక రాజకుమారుడు దొరికాడు, మీరు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పిండంట. అప్పుడు సీత ఎగ్జైట్మెంట్ తోటి ఎవరు ఆయన అని చెప్పి చూడడానికి చేతిలో దండ పట్టుకొని వచ్చిందంట రాముడి మెడలో వెయ్యడానికి. వచ్చినాక కానీ రాముడు రెడీ లేడంట, ఎందుకంటే వాళ్ళ నాన్న అమ్మ లేరు కదా, అసలు స్వయంవరంకి రాముడు పోతున్నాడని కూడా వాళ్ళకి తెలియదు కదా. జస్ట్ అట్లా వచ్చిండు మిథిలా నగరంకి, స్వయంవరం అటెండ్ అయ్యిండు. సో ఇంకా వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి కదా, పర్మిషన్ తీసుకోవాలి కదా అన్నట్టు రాముడు ఆలోచిస్తున్నాడంట. ఇంకా మెసేంజర్స్ని పంపించిండంట. అప్పట్లో ఫోను, ఈమెయిల్, వాట్సాప్ లేవు కదా, ఏదైనా ఒక మనిషి పోయి చెప్పాలన్నమాట. సో ఒక మెసెంజర్ని పంపించిండంట జనక మహారాజు ఒక మెసెంజర్ని పంపించిండంట మిథిలా నగరం నుండి అయోధ్యకి. సో ఆ మెసెంజర్ పోయి చెప్పిండంట, ఏం చెప్పిండు, ఇట్లా రాముడు మిథిలా నగరంలో జనక మహారాజు పెట్టిన స్వయంవరంకి వెళ్ళి, వాళ్ళ పెద్ద కూతురు స్వయంవరం అది, సో అందులో మన రాముడు విన్ అయిండు, సో మీ అందరినీ అక్కడ పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నారు అని చెప్పగానే దశరథ మహారాజు ఈజ్ వెరీ హ్యాపీ. దశరథ మహారాజే కదా, అయోధ్య మొత్తం ఫుల్ హ్యాపీ అంట. ఎందుకంటే అప్పట్లో స్వయంవరంలో విన్ అవ్వడం ఈజ్ వెరీ గ్రేట్ థింగ్. సో అట్లా రాముడు విన్ అయిండు అని చెప్పి వినగానే వాళ్ళు చాలా సంతోషపడ్డారంట. సంతోషపడి ఇంక అందరూ మిథిలా నగరంకి స్టార్ట్ అయ్యారంట. కానీ ఓన్లీ బాయ్సే పోతారు, గర్ల్స్ పోరు. ఎందుకంటే రఘువంశంలో ఆడవాళ్ళు పెళ్ళిళ్ళకి పోరు, ఓన్లీ మొగోళ్ళవే పెళ్ళి చేసుకొని వస్తారు. సో ఓన్లీ బాయ్సే పోతారు అనమాట. సో అయినా కానీ అయోధ్య మొత్తం ఎంత పెద్ద లైన్ ఉందంటే, దశరథ మహారాజు మిథిలా నగరంకి రీచ్ అయినా కూడా ఆ లైన్లో ఉన్న లాస్ట్ బండి ఇంకా అయోధ్యలో ఉందంట. అంత పెద్ద మంది వస్తున్నారంట.
చాలా బాగుంటుంది పడ్డావా సో ఒక పెద్ద లైన్ ఫామ్ అయిందంట అయోధ్య టు మిథిలా నగరం. సో ఇంకా వాళ్ళందరూ రీచ్ అయిన తర్వాత ఈ ఋషులు ఉన్నారు కదా, టీచర్స్ ఉన్నారు కదా, వశిష్ఠ ఋషి విశ్వామిత్ర ఋషి ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుకొని ఇద్దరు హ్యాపీ ఫేసెస్ తోటి దశరథ మహారాజును జనక మహారాజు దగ్గరకు వచ్చిందంట. వచ్చి మా దగ్గర ఒక న్యూస్ ఉంది మీకు షేర్ చేయడానికి, మీకు ఓకేనా లేదా చెప్పండి అని అడిగిళ్ళంట. అడిగి ఏం చెప్పిళ్ళు, ఇప్పుడు రాముడు స్వయంవరం విన్ అయిండు, సీతని పెళ్లి చేసుకుంటుండు. సో దశరథ మహారాజు పెద్ద కొడుకు మీ పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకుంటుండు. సో అలానే మీ చిన్న కూతురు ఊర్మిళని లక్ష్మణుడికి, అలానే మీ తమ్ముడి ఇద్దరి కూతుర్లని భరత శత్రుఘ్నులకి ఇచ్చి పెళ్లి చేయండి. అట్లా ఈ నలుగురు కలిసే ఉంటారు, ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అంటే వీళ్ళకి కూడా ఓకే. దశరథ మహారాజును జనక మహారాజు ఆర్ వెరీ హ్యాపీ. అప్పుడు స్పాంటేనియస్గా ఓకే అని చెప్పిళ్ళు. ఇంక ఇద్దరికి పెళ్ళి అవుతుంది, నలుగురికి పెళ్ళి అవుతుంది ఇక్కడ. యా, సో ఇట్లా నలుగురు పెళ్లి చేసుకొని అందరూ అయోధ్యకి వెళ్తారు. అప్పుడు ఏం సాంగ్ వస్తుంది, సీత పెళ్ళి అప్పుడు ఏం సాంగ్ వస్తుంది?